హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమి అమ్మడానికి ఒప్పుకోమని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో యూనివర్సిటీలో 200 మందికి పైగా పోలీసులు మోహరించారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. హెచ్సియు వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. యూనివర్సిటీలో 200కు పైగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. 400 ఎకరాల యూనివర్సిటీ భూమి అమ్మడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల విద్యార్థులు మండిపడుతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు కూడా వారు ప్రయత్నించినట్టు సమాచారం. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్తిగా పోలీసుల పహారాలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 200 మందికి పైగా పోలీసులంతా కూడా హెచ్సిఈని చుట్టుముట్టి విద్యార్థులు ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారో ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆందోళన వ్యక్తం చేయకుండా పోలీసులు వారు అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇంతకు ముందే ఈ విద్యార్థులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ అన్ని గేట్ల నుంచి 200 మంది పోలీసులు క్యాంపస్ లోకి ప్రవేశించారంటూ మాత్రం విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటీవలే ప్రభుత్వం 400 ఎకరాలు యూనివర్సిటీ భూమి అమ్మడాన్ని ఒప్పుకోమంటూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని తీసుకొచ్చి యూనివర్సిటీ విద్యార్థులు క్యాంపస్ లోపల వేసి కొద్దిసేపు హంగామా క్రియేట్ చేయడంతో ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి చేరుకొని విద్యార్థుల చేతిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని ఒక్కసారిగా పోలీసులు లాక్కెళ్తున్నటువంటి దిష్టి బొమ్మని మళ్లీ విద్యార్థులు లాక్కొని రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ దిష్టి బొమ్మని లాక్కొని ఇమీడియట్ గా ఆ దిష్టి బొమ్మని తగలబెట్టి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద మొత్తంలో నినాదాలు చేయడం జరిగింది. యూనివర్సిటీకి చెందినటువంటి 400 ఎకరాల భూములని ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీలేదు, అమ్మితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. హెచ్సియులో ఏ ఒక్క విద్యార్థి దీన్ని సహించట్లేదు. ఈ ఏళ్ల తరబడి కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఈ భూములని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అమ్మడాన్ని మాత్రం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఇప్పటి నుంచి మొదలుకొని ఈ పోరాటాన్ని సాగిస్తా ఉన్నాము. దీనిపైన ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకున్నట్టు ఒక ప్రకటన విడుదల చేయాలి, లేకపోతే పరిస్థితి తీవ్రంగా ఉద్యమిస్తామంటూ మాత్రం విద్యార్థులు హెచ్చరిస్తూ ఇంకా ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. హెచ్సియు క్యాంపస్ లోకి 200 మందికి పైగా పోలీసులు అక్కడికి చేరుకొని వీరి చేతిలో ఉన్నటువంటి దిష్టి బొమ్మని లాక్కునేటువంటి ప్రయత్నం చేయడము, మళ్ళీ పోలీసుల చేతిలో ఉన్నటువంటి దిష్టి బొమ్మని లాక్కుని దాన్ని తగలబెట్టినట్టుగా సమాచారం అందుతుంది. క్యాంపస్ మధ్యలో ఈ దిష్టి బొమ్మని వేసి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎలాంటి నిరసనలకు, ర్యాలీలకు, ధర్నాలకు దిష్టి బొమ్మ దహనం చేయడానికి అనుమతులు ఉండవు. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టి బొమ్మని క్యాంపస్ లో పెట్టి వేలాది మందిగా విద్యార్థులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని తగలబెట్టేటువంటి ప్రయత్నం చేసినందుకు వీరందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే చదువుకునేటువంటి విద్యాలయంలో ఇలాంటి నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు దారి తీస్తే అనేక మంది పీస్ఫుల్ వాతావరణం డిస్టర్బ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఈ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇబ్బంది గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరెవరు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మని తగలబెట్టేటువంటి ప్రయత్నం చేశారో వారందరినీ కూడా గుర్తించి పోలీసులు కేసు నమోదు చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. శివ, అయితే రవితేజ, విద్యార్థులకు ఎవరైనా పొలిటికల్ లీడర్స్ మద్దతు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉందా? వారి నిరసనలకు సంబంధించి ఎవరైనా రెస్పాండ్ అయ్యారు ఇప్పటి వరకు? హెచ్సిఈలో ఏదైనా ఉద్యమం స్టార్ట్ అయిందంటే అన్ని విద్యార్థి సంఘాలు, అన్ని పార్టీలకు చెందినటువంటి వారు ఒకటయ్యి పెద్ద మొత్తంలో ఉద్యమానికి దారితీస్తారు. గతంలో వేముల రోహిత్ విషయంలో కూడా ఈ అంశం ఒక్కసారిగా కొంతమంది విద్యార్థులతో స్టార్ట్ అయ్యి దేశవ్యాప్తంగా మొత్తం ప్రజలందరినీ కూడా ఉలిక్కి పడే విధంగా చేసింది ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక నినాదాన్ని ఎత్తుకొని ఏదైతే ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయాన్ని తీసుకొని 400 ఎకరాల యూనివర్సిటీ భూమిని అమ్ముతాము తొందరలో అంటూ కూడా ప్రకటన రిలీజ్ చేసిందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రోజు నుంచి ఈ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం దిగిరాకపోయినా, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోయినా మా ఆందోళనని ఉద్రిక్తం చేసి మొత్తం క్యాంపస్ అంతా కూడా విద్యార్థులతో
ఈ హోరెక్కిస్తామంటూ మాత్రం ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తూ వీరంతా కూడా పోలీసులను హెచ్చరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. క్యాంపస్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడము, ఒక్కసారిగా విద్యార్థులంతా కూడా రోడ్డుపైకి రావడము, పూర్తి స్థాయిలో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. కానీ అదనపు పోలీస్ బలగాలు అక్కడ చేరుకొని వీరందరినీ కూడా చెదరగొట్టి పూర్తి స్థాయిలో సిచ్యువేషన్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చి ఎవరైతే ఈ దిష్టి బొమ్మను తగలబెట్టే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించే ప్రయత్నం జరుపుతా ఉన్నారు.